మనకైతే విషయం ఇమ్రాన్ ఇంటి వరకు తెలుస్తుంది. ఇది అనిపిస్తుంది బబ్బు బండి కూడా అక్కడ పోయింది చూడు బబ్బు బండి. నాకు అనిపిస్తుంది బబ్బు బండి ఇది. ఇదైతే బబ్బు. హాయ్ ఫ్రెండ్స్, భయ్యా మోటార్ బ్లాగ్ వన్ ఛానల్స్ చూడండి, చాలా బాగా వీడియోస్ చేస్తారు. దయచేసి అందరికీ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనందరూ సపోర్ట్ చేస్తేనే కదా అందరూ పైకి వచ్చేది. సో మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. మనమైతే చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి ఇమ్రాన్ ఉండే గల్లీ. ఇది ఈ గల్లీ మొత్తం ఉంది. గల్లీకి వచ్చేసి మనం కొంచెం చూపిస్తాం, మీకు లొకేషన్ చూపిస్తా. కొంచెం దూరం అయిన తర్వాత మనకు మొత్తం అయితే పూర్తిగా కనిపిస్తుంది అన్నమాట. ఇదే ఇమ్రాన్ వాళ్ళ బెనర్ కానీ అన్ని బైక్ అయితే పార్కింగ్ అయితే చేస్తారు. ఇంతకుముందు చూసిన బబ్బు బైక్ అయితే ఉండే మన అక్కడ. ఇది చూపిస్తుంది కదా, ఇదైతే ఇది మొత్తం మన కట్టపకు ఇచ్చిన గిఫ్ట్ అనమాట కారు ఇమ్రాన్. ఈ లొకేషన్ అయితే అన్నమాట. ఇది ఇమ్రాన్ ఉండే గల్లీ అనమాట. మొత్తము మీకు చూపిస్తే గల్లీ కడికి ఉంది కదా ఇమ్రాన్ ఉండే గల్లీ. ఇది ఈ గల్లీ కడిగేలి మనం కొంచెం దూరం వెళ్తే గుడి వస్తుంది అన్నమాట. గుడి కడిగేలి మనం లెఫ్ట్ తీసుకున్నామంటే కథం కొంచెం దూరం వచ్చినాక రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకుని డైరెక్ట్ మనం పర్షన్ బాయ్ ఇమ్రాన్ ఇంటికి అయితే వస్తామన్నమాట. మీకు అనిపిస్తుంది తొవ్వ. ఇది ఈ తొవ్వకెళ్ళి కొంచెం దూరం పోతే ఉంటుంది అన్నమాట మాకు. వచ్చినాక ఇక్కడ గుడి ఉంటుంది. ఇప్పుడు శిల్ప కూడా వచ్చిన తర్వాత ఇమ్రాన్ దగ్గరకు వచ్చిన తర్వాత ఫస్ట్ కనిపిస్తుంది గుడి. ఈ గుడి కనిపిస్తుంది. గుడి కాడికి మనం లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే కొంచెం 3 గంటలుగా ఆగిపోయినాక మనం రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకుంటే వచ్చేసి మనకు ఇమ్రాన్ ఇల్లు కనబడుతుంది. రైట్ అయితే మీకు అది వెళ్ళిపోవచ్చు. ఓకేనా? మొత్తం వీడియో మొత్తం అడ్రస్ మనం మొత్తం మీకు డీటెయిల్స్ అయితే పెడతాము. ఇంకా వీలుంటే కింద మ్యాప్ కూడా లొకేషన్ చేసి పెడతాం ఇమ్రాన్ ఇల్లు. ఓకేనా?